ఆశ్చర్యకరంగా హనుమంతుడి సగం శరీరం రాయిగా మారిపోతుంది. అప్పుడు గోవర్ధనుడు కోపంతో హనుమంతుడితో, ఓ వానరా, నువ్వు నన్ను ఎలా తాకావు అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు చేతులు జోడించి వినయంగా, నేను తలుచుకుంటే మిమ్మల్ని ఒక్క దెబ్బతో పెకిలించగలను, కాని శ్రీరాముడి వంతెన నిర్మాణ పనులకు మీ సహాయం కోరడానికి వచ్చాను అని చెప్పాడు. శ్రీరాముని పేరు విన్న వెంటనే గోవర్ధనుడు అనుమతిస్తాడు. హనుమంతుడు గోవర్ధన పర్వతాన్ని చేతిలోకి తీసుకుని తిరిగి వస్తుండగా అతనికి ఒక వార్త అందుతుంది, వంతెన నిర్మాణం పూర్తయింది అని. అప్పుడు అతను గోవర్ధన పర్వతాన్ని మార్గమధ్యంలోనే ఉంచి వారికి విషయం చెప్పి క్షమాపణ చెబుతాడు. అప్పుడు గోవర్ధనుడు హనుమంతుడితో, ద్వాపరయుగంలో శ్రీరాముడు నన్ను కలవడానికి వస్తాడని మాట ఇస్తేనే ఈ షరతుమీద నిన్ను క్షమిస్తాను అని చెబుతాడు. ఆ మాటకు కట్టుబడే శ్రీకృష్ణుడు అవతారం ఎత్తి గోవర్ధన పర్వతాన్ని తన చేతుల్లోకి ఎత్తాడు. మీరు హనుమంతుడి నిజమైన భక్తులైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్లో జై బజ్నే ఆశ్చర్యకరంగా